ఓకే, భాగస్వామి విరమణ అనేటువంటిది భాగస్వామ్య ఖాతాలలో మనం థర్డ్ పాయింట్ మనం చెప్పుకోవడం జరిగింది. ఫస్ట్ వన్ వచ్చేసి స్థిర మరియు అస్థిర మూలధన ఖాతాలను మనం తయారు చేయడం జరిగింది. సెకండ్ వన్ వచ్చేసి భాగస్వామి యొక్క ప్రవేశం. థర్డ్ వన్ వచ్చేసి ఏంటంటే భాగస్వామి యొక్క విరమణ అనేటువంటిది. మరి భాగస్వామి యొక్క విరమణ అనేటువంటి ప్రవేశించే భాగస్వామి గురించి మనం చెప్పుకోవడం జరిగింది. మరి భాగస్వామ్య వ్యాపారంలోకి ఇక్కడ మనకి ఏంటంటే విరమిస్తున్నాడు ఒక భాగస్వామి అంటే వ్యాపారం నుంచి వైదొలగడం అనేటటువంటి జరుగుతుంది. కాబట్టి మరి భాగస్వాములలో ఒక వ్యాపారం అనేది అంటే భాగస్వాములు అందరూ కలిసి ఏం చేసినామంటే ఒక వ్యాపారం నిర్వహించడం అనేటటువంటి జరుగుతుంది. కాబట్టి వాళ్ళల్లో ఒకరు విరమించేటటువంటి సందర్భాలలో మరి ఇతర భాగస్వాముల యొక్క అంగీకారం అనేటటువంటిది అవసరం అనేటటువంటిది ఉంటుంది. అంటే ఇతర భాగస్వాముల యొక్క నోటీస్ అనేటటువంటిది అవసరం. అంటే విరమించే భాగస్వామి అంటే విరమిస్తున్నాడు అన్నప్పుడు ఇతర భాగస్వాములు ఏం చేయాలంటే దానికి అంగీకారం అనేటటువంటి తెలపడం జరగాలి. మరి విరమించేసినటువంటి సందర్భంలో అకౌంటింగ్ ప్రమాణాల దృష్ట్యా అనేక మార్పులు అనేటువంటి చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంటే విరమణ సందర్భంలో మరి గుడ్విల్ ను ట్రీట్ చేయడం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి ఆ యొక్క గుడ్విల్ కు సంబంధించినటువంటిది ఏదైతే ఉంటుందో అది పాత భాగస్వాములకు పంచడం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి మరి విరమణ సందర్భంలో మనం ముఖ్యంగా నిర్వర్తించాల్సినటువంటి చిట్టాపద్ధతి ఏంటంటే కొనసాగుతున్నటువంటి భాగస్వామి యొక్క మూలధన ఖాతా డెబిట్, విరమించేటటువంటి భాగస్వామి యొక్క మూలధన ఖాతా అంటే కొనసాగేటటువంటి భాగస్వాములు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏబిసి అనేటటువంటి వ్యక్తులలో సి అనేటటువంటి వ్యక్తి విరమిస్తే ఏబి కొనసాగేటటువంటి భాగస్వాములు, సి ఏమంటే విరమించేటటువంటి భాగస్వాములుగా మనం చెప్పడం జరుగుతుంది. మరి ఈ యొక్క విరమించేటటువంటి సందర్భంలో మరి వాటా అనేటటువంటిది అంటే విరమించేటటువంటి భాగస్వామి యొక్క వాటా గుడ్విల్ ఏదైతే ఉంటుందో అంటే సి యొక్క గుడ్విల్ ఏదైతే ఉంటుందో ఆ గుడ్విల్ కొనసాగేటటువంటి భాగస్వామికి మనం పంచడం అనేటటువంటి జరగాలి. అంటే ఈ యొక్క విరమించేటటువంటి భాగస్వామి యొక్క గుడ్విల్ ఏదైతే అతనికి వచ్చేటటువంటి గుడ్విల్ ఉంటుందో ఆ గుడ్విల్ ను కొనసాగేటటువంటి భాగస్వామికి మనం పంచడం అనేటటువంటి జరుగుతుంది. మరి అదేవిధంగా మనం ఆస్తులను పునర్మూల్యాంకనం అనేటటువంటి ఆస్తులను కానీ అప్పులను కానీ పునర్మూల్యాంకనం చేయడం అనేది మరి ఆస్తి హక్కుల పట్టికల్లో అంటే మనకి ఇచ్చినటువంటి విధానం ప్రకారంగా భాగస్వామి యొక్క ప్రవేశంలో ఏదైతే మనం చిట్టాపద్ధతులను అనుసరించినామో అదే చిట్టాపద్ధతులను మనం ఏం చేయాలంటే మరియు విరమణలో కూడా మనం రాయడం అనేటువంటి జరుగుతుంది. అంటే ప్రవేశ సందర్భంలో వచ్చేటటువంటి చిట్టాపద్ధతులు ఏవైతే ఉంటుందో అంటే ఆస్తి విలువ పెరగడం కానీ ఆస్తి విలువ తగ్గడం కానీ అప్పు విలువ పెరగడం అప్పు విలువ తగ్గడం అదేవిధంగా లాభ నష్టాలు అనేటటువంటి అంటే పునర్మూల్యాంకన ఖాతాలో వచ్చేటటువంటి లాభం కానీ నష్టానికి సంబంధించినటువంటిది కానీ ఏది ఉన్నప్పటికీ కూడా మనము ఈ యొక్క ఆస్తి హక్కుల పునర్మూల్యాంకనానికి సంబంధించినటువంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని సేమ్ ప్రవేశంలో ఉన్నటువంటి విధానాన్ని మనం విరమణలో కూడా పొందుపరచడం జరుగుతుంది. అదేవిధంగా సంచిత లాభం లేదా నష్టం అనేటటువంటిది మరి వ్యాపారంలో వచ్చేటటువంటి సంచిత లాభం లేదా నష్టం అనేటటువంటిది అంటే సాధారణ రిజర్వ్ కానీ మొదలైనటువంటిది లాభం ఏదైతే ఉంటుందో ఆ యొక్క సంచిత లాభాన్ని కూడా మన భాగస్వాములకు అంటే ముగ్గురు భాగస్వాములకు పంచడం అనేటటువంటి జరగాలి. అంటే రిజర్వ్ అని ఇవ్వచ్చు మరి లేదా సాధారణ రిజర్వ్ అన్న మనకి ఇవ్వడం అనేది జరుగుతుంది లేదా సంచిత లాభం అనేటటువంటిది కూడా ఇవ్వడం జరుగుతుంది. అలా ఇచ్చిన సందర్భాలలో మనం అందరి భాగస్వాములకు పంచడం జరుగుతుంది. అంటే ఇంక్లూడింగ్ మనకు విరమించేటటువంటి భాగస్వామికి సంబంధించి అంటే ఆ భాగస్వామికి కూడా ఈ యొక్క సంచిత లాభం వచ్చినా నష్టం వచ్చినా మనం పంచడం జరగాలి అంటే రిజర్వ్తో పాటు. అదేవిధంగా పునర్మూల్యాంకన ఖాతాలో నష్టం వచ్చినా లాభం వచ్చినా విరమించేటటువంటి భాగస్వామికి కూడా మనం పంచడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా దీంట్లో మనం గమనించాల్సింది ఏంటంటే లభించేటటువంటి నిష్పత్తి అనేటటువంటి అంటే గెయినింగ్ రేషియో ఏ విధంగా మనము తీసుకురావడం జరుగుతుంది. అంటే ఒక భాగస్వామి విరమిస్తున్నాడు కాబట్టి కొనసాగేటటువంటి భాగస్వామి యొక్క రేషియో అనేటటువంటిది ముఖ్యంగా వాళ్ళ యొక్క మూలధనాల ప్రకారంగా తీసుకోమని చెప్పడం జరుగుతుంది లేదా డైరెక్ట్ గా మనకు నిష్పత్తిని కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి మనకు ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే ఎక్స్ వై మరియు జెడ్ యొక్క నిష్పత్తి 4:3:2 ఉన్నప్పుడు మరియు ఒకవేళ ఆ సంస్థ నుండి విరమించినట్లయితే ఎవరంటే ఎక్స్ వైలకు సంబంధించి కాకుండా మరి దీంట్లో జెడ్ అనేటటువంటి వ్యక్తి మూడవ వ్యక్తి ఉన్నాడు కాబట్టి మరి వై అనేటటువంటి వ్యక్తి వ్యాపారం నుంచి వైదొలిగినప్పుడు వాళ్ళ యొక్క నిష్పత్తి ఏంటి ఇక్కడ మనకి ఎక్స్ వై జెడ్ అనేటటువంటిది ఉంది కాబట్టి వాళ్ళ నిష్పత్తి 4:3:2 ఉంది. కాబట్టి దీంట్లో వై అనేటటువంటి వ్యక్తి వైదొలగడం జరుగుతుంది అంటే విరమించుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు వాళ్ళ నిష్పత్తి మనం ఏ విధంగా కనుక్కోవాలి అనేటటువంటిది అంటే 4:2 అనేది మనం తీసుకోం 3 పోయింది కదా సార్ అక్కడ y ఎక్కువైంది కదా y + 3 ఉంది కదా
మళ్ళీ 4:3 తీసుకోవచ్చు కదంటే ఆ విధంగా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఉండదు. కాబట్టి దీనికి సంబంధించినటువంటిది ఏంటంటే మరి x మరియు z యొక్క భవిష్యత్తులో నిష్పత్తి అనేటువంటిది 5:3గా పంచుకుంటారని కొత్త నిష్పత్తి అనేటువంటి 5:3 గా ప్రత్యేకంగా ఇచ్చినప్పుడు అంటే దీనికి సంబంధించి 5:3 అనేటువంటిది అంటే భవిష్యత్తులో మన క్వశ్చన్ లో ఇస్తే ఎగ్జాంపుల్ ప్రాబ్లం కాబట్టి భవిష్యత్తులో వాళ్ళకి 5:3 ప్రకారంగా పంచుకుంటారు అని ఇస్తే మరి ఆ యొక్క 5:3 పంచుకుంటారా లేకపోతే ఇంకా వేరే నిష్పత్తి ఏదైనా మారుతుందా అనేది కూడా మనం చూసుకోవడం అనేది జరగాలి. కాబట్టి దానికి సంబంధించినటువంటి నిష్పత్తిని మనము ఈ యొక్క గెయినింగ్ రేషియో ప్రకారంగా ఏ విధంగా ట్రీట్ చేయాలనేది మనము ప్రాబ్లంలో మనం చెప్పుకోవడం అనేది జరుగుతుంది. ఇది భాగస్వామ్యం యొక్క విరమణ అనేటువంటిది. మరి విరమణ సందర్భంలో మనకు నూతనంగా వచ్చే చిత్తాపద్ధతి ఏంటంటే కొనసాగేటటువంటి భాగస్వామ్యం యొక్క మూలధన ఖాతా డెబిట్, విరమించేటటువంటి భాగస్వామ్యం యొక్క మూలధన ఖాతా, అదేవిధంగా గుడ్విల్ ఏదైతే ఉంటుందో ఆ గుడ్విల్ ను మరి కొనసాగేటటువంటి భాగస్వామ్యం మనం పంచడం అనేది జరుగుతుంది. ఇది ఇంకా మనం గమనించాల్సినటువంటి అంశం. రిమైనింగ్ మొత్తం కూడా మనకి ఏంటంటే భాగస్వామ్యం యొక్క ప్రవేశంలో ఉండేటటువంటి విధానాన్ని మనం విరమణలో కూడా పొందుపరచడం అనేది జరుగుతుంది. ఇది భాగస్వామ్యం యొక్క విరమణ.